హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మనీ గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హోపోనోపోనో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే జీవితంలో డబ్బు పట్ల కొన్ని విషయాలు, ఒక 5 ప్రశ్నలకు సమాధానం కనుక మీకు తెలిస్తే డబ్బుని ఎలా ఆకర్షించాలో తెలుస్తుంది. ఈ 5 ప్రశ్నలు మీకు మీరు వేసుకొని దానికి సమాధానం కనుక మీరు తెలుసుకోగలిగారు అంటే చాలా అద్భుతం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అందులో మొదటి ప్రశ్న, డబ్బు ఎక్కువగా ఎవరి దగ్గరకు వస్తుంది? చాలా ఇంపార్టెంట్. డబ్బు ఎక్కువగా ఎవరి దగ్గరికి వస్తుంది అంటే డబ్బు రెగ్యులర్గా అడిగేవాడి దగ్గరికి కాదు. డబ్బు అనేది ఉన్నతమైన వ్యక్తిగా మారినప్పుడు వస్తుంది. పాయింట్ అర్థం చేసుకోండి. అంటే నాకు డబ్బు కావాలి అని యూనివర్స్ని లేదంటే దేవుణ్ణి రెగ్యులర్గా అడిగితే వస్తుందా అంటే కాదు. ఉన్నతమైన వ్యక్తిగా మారితే వస్తుంది. అలాగే డబ్బు పట్ల ప్రేమ ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తిగా అయితే వస్తుంది. అంటే వ్యక్తిగా మారినప్పుడు వస్తుంది. చాలా ఇంపార్టెంట్. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అంటే అడిగేస్తే డబ్బు వచ్చేస్తుంది అనే భావన నుంచి బయటికి రండి. దానికే ఈ పాయింట్ సమాధానం. డబ్బు పట్ల మీరు ఎలాంటి భావంతో ఉన్నారు? మీ ఆలోచనలు ఉన్నతంగా ఎలా ఉన్నాయి? ఇంకొక పాయింట్ దీనికి యాడ్ చేయాల్సింది ఏంటంటే, ఎంత ఎక్కువగా ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేయగలే సామర్థ్యం ఉంటుందో అంత ఎక్కువగా డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలరు. అంటే చిన్న చిన్న సమస్యలకు మీరు భయపడిపోతున్నారా అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. మరి ఉన్నతమైన వ్యక్తిగా మారడం అంటే డబ్బు పట్ల అంటే చూడండి, మీరు పిసనారిగా ఉంటూ మీ ఆలోచనలన్నీ అలాగే ఉన్నాయి అంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయగలరు? ఎందుకంటే లక్ష్మీదేవి అనేది ఒక దగ్గర ఉండడానికి కాకుండా లక్ష్మీదేవి అనేది ఫ్లో అవ్వడానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి బయటికి ఫ్రీగా తిరగగలిగితే అక్కడ ఇంకా లక్ష్మి వస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉండడమే ఉన్నతమైన వ్యక్తిగా మారడం. అంతేగాని నేను డబ్బులు అడుగుతున్నాను, నాకు వచ్చేయాలి అనే ఫీలింగ్ కాదు. ఉన్నతమైన వ్యక్తికి, ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వారికి డబ్బు ఫ్లో అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ పాయింట్ ద్వారా తెలుసుకోవలసింది. అంటే ఈ ప్రశ్నకి సమాధానం ఇది. దీనిని కనుక మీరు అర్థం చేసుకుంటే అద్భుతం జీవితం. రెండవ ప్రశ్న, డబ్బు జీవితంలోకి ఎలా వస్తుంది? గుర్తుపెట్టుకోండి, చాణక్యుడు చెప్పిన మాట. డబ్బు వెనక నువ్వు పరిగెట్టినంత కాలం డబ్బు నిన్ను పరిగెట్టిస్తూనే ఉంటుంది. ఒక్కసారి నిలబడి డబ్బుని నేను అట్రాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకున్నాం అనుకో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. అప్పుడు డబ్బు నీ వెంట పరిగెట్టుకుంటూ వస్తుంది. డబ్బు వెంట పరిగెట్టడం ఆపేసేయండి. డబ్బు వెంట పరిగెట్టకుండా మీ ఆలోచనల్ని డబ్బు వైపు తీసుకువెళ్ళండి. చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా మార్పు కనిపిస్తుంది. మరి డబ్బు రావడానికి ఇంకొక పాయింట్ ఇందులోనే ఎలా ఉంటుందంటే, మరి డబ్బు గురించి భయపడుతూ ఉంటే మరి డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయగలరు? చూడండి, చిన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. అందరూ చెప్తూ ఉంటారు, అరే ఎగ్జామ్ అంటే భయపడుతూ ఉంటే నువ్వు సరిగ్గా చదవలేవు, నేను రాయగలను అని కాన్ఫిడెంట్తో ఎగ్జామ్ అంటే కొంచెం కంఫర్ట్ లెవెల్ తీసుకొని నువ్వు ప్రిపేర్ అయ్యావు అంటే చాలా కంఫర్ట్గా చాలా హ్యాపీగా రాస్తావు, మంచి మార్కులు వస్తాయి అంటారు. అవునా కదా? చిన్నప్పుడు వినే ఉంటారు అందరూ. అలాగే డబ్బు గురించి కూడా, డబ్బుని చూస్తూ భయపడుతూ ఉంటే మరి డబ్బుని ఎలా ఆకర్షిస్తారు? అంటే భయపడే వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు అన్న విషయం అర్థం చేసుకోండి. అందుకే మన సబ్కాన్షియస్ మైండ్కి రెగ్యులర్గా డబ్బు గురించి, మనీ గురించి చెప్పుకుంటున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి సాక్ష్యాలు కావాలి. అంటే ఏదో ఎఫర్మేషన్ రూపంలో ఏదో లాజిక్ లేకుండా నాకు ఇంత కావాలి అంత కావాలి అని అడిగేయడం కాదు. సాక్ష్యం అంటే దేనికోసం, క్లారిటీ ఎంత అన్నదానికి ముందు మీకు క్లారిటీ ఉండాలి. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి డబ్బు చాలా ఈజీగా వస్తుంది. సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు అనేది మీ మనసు లోపల ఉండాలి. అంటే ఒక క్లారిటీ. ఇలాంటి క్లారిటీ కనుక మీకుంటే డబ్బు వెంట మీరు పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. డబ్బే మీ వెంట మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక ప్రశ్న, డబ్బు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్తుందా? చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఉన్న డౌట్ ఇది. డబ్బు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్తుందా అంటే, డబ్బు సామర్థ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్. డబ్బు అనేది సామర్థ్యం అంటే డబ్బుని ఎలా హ్యాండిల్ చేయగలరు, డబ్బుని ఎలా ప్రేమించగలరు, దానిని ఎలాగంటే లోక కళ్యాణం కోసం అంటే మంచిగా ఉపయోగించగలరు, అనవసరమైనవి కాకుండా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం అంటే సామర్థ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువగా డబ్బు వెళ్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. మరి డబ్బుని మీరు అడగడానికి రెడీ అవుతున్నారా యూనివర్స్ని, లేదా డబ్బును పొందడానికి అర్హత పొందడానికి రెడీ అవుతున్నారా? అంటే మనల్ని మనం సిద్ధం ఎలా చేసుకుంటున్నారు? నేను అడగాలి అని రెడీ అవుతున్నారా? లేదు నేను అర్హత పొందడానికి మెంటల్ ప్రిపరేషన్ దానికి రెడీ అవుతున్నారా? అర్థం చేసుకోండి. అర్హత పొందడానికి మీరు రెడీ అయితే, దానికోసం మీరు ఎఫర్ట్స్ పెడితే 4 రోజులు లేట్ అయినా సరే డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలరు. అడుగుతూ ఉంటే రోజులు నెలలు గడుస్తాయి తప్ప మీరు అనుకున్నది సాధించలేరు. అంటే డబ్బుని అట్రాక్ట్ చేయడానికి అర్హత పొందాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ప్రశ్న, 4వ ప్రశ్న, ఇది గనక మీరు అర్థం చేసుకుంటే, ఇదివరకు కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఈ ప్రశ్న ఏంటంటే, డబ్బు కష్టం వల్ల వస్తుందా, అంటే కష్టపడితే డబ్బు వస్తుందా అనే ఆలోచనలో ఉంటే, అలాంటి మిత్తులో మీరు ఉంటే మారండి. డబ్బు కష్టం వల్ల రాదు, ఇష్టం వల్ల వస్తుంది, మీ ఆలోచనల వల్ల వస్తుంది, ఉన్నతమైన పద్ధతుల వల్ల వస్తుంది, ఉన్నతమైన ఒక క్లారిటీ వల్ల వస్తుంది. డబ్బు పట్ల మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏ విధంగా డబ్బుని ప్రేమిస్తున్నారు అన్న దాని వల్ల వస్తుంది, కష్టం వల్ల మాత్రం కాదు అన్న విషయాన్ని, అన్న ప్రశ్నకి మీకు గనక సమాధానం తెలిస్తే ఆటోమేటిక్గా డబ్బుని ఎలా ఆకర్షించాలో మీకు తెలుస్తుంది. ఇప్పటికీ చాలామంది ఉన్నారు, కష్టపడితే డబ్బులు వస్తాయి, కష్టపడాలి అని పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు. ఈవెన్ ఈ జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చెబుతూనే ఉంటారు. కాకపోతే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టంతో మనీని అట్రాక్ట్ చేయలేరు, ఇష్టంతో మాత్రమే మనీని అట్రాక్ట్ చేయగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకొని ఒక క్లారిటీతో ఉండాలి. 5వ ప్రశ్న, డబ్బు చాలా మందికి వస్తుంది కానీ నిలవదు. ఎందుకు అంటే, దీనికి సమాధానం, డబ్బుని హ్యాండిల్ చేసే సామర్థ్యం లేకపోతే డబ్బు నిలవదు. డబ్బు పోతుందేమో అనే భయంతో మీరు ఎప్పుడూ ఉంటే డబ్బు మీ దగ్గర ఉండదు. అంటే డబ్బుని అట్రాక్ట్ చేసే సామర్థ్యం ఎంత ఉంటుందో దానిని హ్యాండిల్ చేయగలను అనే ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉండాలి. అలాగే ఎప్పుడూ డబ్బు పట్ల అభద్రతా భావం అంటే ఇన్సెక్యూరిటీ ఉంటే డబ్బు నిలవదు. అందుకే ఎప్పుడు డబ్బు పట్ల కృతజ్ఞతతో ఉండాలి, మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టాలి. లక్ష్మీదేవి కదులుతూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి మూవ్ అవ్వాలి, వెళ్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఖర్చు పెడుతూ ఉంటామో ఆటోమేటిక్గా ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా, చాలా దారుల ద్వారా మన లైఫ్లోకి ఇంకా ఎక్కువగా డబ్బుని ఆకర్షించగలుగుతాం. ఇలాంటి వ్యక్తుల దగ్గరికి, ఇలాంటి మెంటాలిటీ ఉన్న మనుషుల దగ్గరికి డబ్బు అనేది వచ్చి చేరుతుంది. అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అనుకుంటూ ఉంటాం, అరే నా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను అని ఫీల్ అవుతూ ఉంటే ఖర్చు పెడుతూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే మనస్ఫూర్తిగా ఖర్చు పెడుతూ, కృతజ్ఞతలు చెబుతూ ఖర్చు పెడుతూ, ఒక ఫీల్‌తో ఖర్చు పెడుతూ ఉంటే వెళ్ళిన దానికంటే డబల్, త్రిబుల్ వేరే రూపంలో మీ లైఫ్‌లోకి డబ్బు వస్తుంది. ఇది వాస్తవం. ఇప్పుడు నేను చెప్పిన 5 ప్రశ్నలు మీకు మీరు వేసుకొని, వీటికి సమాధానాలు నేను చెప్పా, వీటికి ఏమన్నా మీకు క్లారిటీ లేకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి వీలైతే బ్యాక్‌కి వెళ్ళి ఏంటి ఆ 5 ప్రశ్నలు మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే చాలా వాటికి మీకే క్లారిటీ వస్తుంది. అందులో ఏవైనా మార్పులు చేసుకోవాలేమో చెయ్యండి. మీ మెంటాలిటీ, మీ ఆలోచనలు మారితే డబ్బు ఫ్లో మీ జీవితంలో అద్భుతం, సూపర్. డబ్బొస్తే ఆటోమేటిక్‌గా దానితో పాటు కాంబో ప్యాక్ చాలా వచ్చేస్తాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే కొన్ని ప్రశ్నలు, అలాగే దానికి సమాధానాలు మనకు తెలియాలి. ఈ వీడియో ద్వారా మీకు కొన్ని చెప్పాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వండి. జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, అలాగే
ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది రేపు, అంటే సాటర్డే రోజు ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. మాస్టర్ క్లాస్ యొక్క ఫీజు కేవలం 99 రూపాయలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.